డిసెంబర్ 1, 2025 సంవత్సరంలో 2025 సంవత్సరం రోజున ఇక్కడే ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగింపు సమావేశంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ఆత్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర అధికారులకు, కూటమి పార్టీ నాయకులకు, అక్క పర్వీన్ బాను గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, మాజీ కౌన్సిలర్లకు, 5వ వార్డు గ్రామ సోదరి సోదరుమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. 23 సంవత్సరాల క్రితం ఆమె సమస్య చెప్పింది. ఒక 15 సంవత్సరాల క్రితం 5వ వార్డులో ఎన్నికల ప్రచార నిమిత్తం మేము వచ్చినాం. ఆ రోజున మాకు ప్రతినిధులు లేరు, ఇక్కడ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. చెట్ల శ్రీరాములు బీజేపీ పార్టీలో ఉన్నాడు, బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నాడు. ఆ అక్క షమీం అక్క గుర్తు లేదు, ఇప్పుడు గుర్తు చేస్తాను ఆమెకి. మొదటగా ఆమె ఒక్కతే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని వచ్చి మరి ఇంటింటికి మమ్మల్ని వేసిపోయి ఓట్లు అడిగించింది. ఆమె నాయకురాలు కూడా కాదు, గుర్తింపు ఉన్నటువంటి నాయకురాలు కూడా కాదు. అందుకని ఆమె ఏం చెప్పినా కూడా వెంటనే మేము స్పందించేటువంటి పరిస్థితి కూడా ఏమంటే, ఒక మనిషికి ఒక తపన, నిబద్ధత ఉంటే వారిని గౌరవించాలనే ఆలోచనతోనే మా ఆలోచన విధానం ఉంటుందనేది నాయకులందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. అక్కడి నుంచి పోతే ఇందాక కలెక్టర్ సార్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పడింది కాదు ఇది సార్. ఇది గతంలో మామూలుగా రిజిస్ట్రేషన్లు జరిగేవి, లావాదేవీలు జరిగేది. ఎందుచేతనో ఎక్కడ పొరపాటు దొరికిందో కానీ మళ్ళీ అది ఫారెస్ట్ భూమి కింద పడ్డము, కొన్ని తప్పిదాలు జరగడము, ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా మీ దగ్గరికి నేను దీన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చున్నారు. దాని మీద మీటింగ్ పెట్టేసి రంగా అంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ లేవనెత్తినారు. నాకు కూడా నేనే తప్పిదం చేసినా అని మళ్ళీ నేనే కరెక్ట్ చేసుకున్నా. ఆ మీటింగ్లో నేనే తప్పు చేస్తున్నాను, ఇది నిజంగా ఆయన దృష్టికి తీసుకుపోతాను, కలెక్టర్ గారి నాలెడ్జ్లో లేకపోవచ్చు అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని కూడా పర్సీవ్ చేసి ఈ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. రెండోది ఏమంటే, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ 5వ వార్డులో ఒక్కటంటే ₹1 డబ్బు పంచలా. మేము బూత్ ఏజెంట్కి కూడా డబ్బులు ఇవ్వాల. ఆ అబ్బాయి ఇమ్రానే తనే డబ్బులు ₹2 పెట్టుకున్నాడు. డబ్బులు ఇకపోయినా మెజారిటీ వస్తుందని పోలింగ్కి ముందే నేను చెప్పున్నా. మెజారిటీ వచ్చింది ఈ వార్డులో. అతిపెద్ద వార్డు ఇది, 3000 ఓట్లు పైచిలుకుండే వార్డు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మా నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళకందరికీ ఒక మిస్కాన్సెప్షన్ ఉంది, ప్రజలకు డబ్బులు ఇస్తేనో మద్యం మంచితేనో ఓట్లు వేస్తారని చెప్పేసి. అది తప్పు అని నిరూపించడానికి 5వ వార్డులో వచ్చినటువంటి ఫలితమే ఒక నిదర్శనం. కాబట్టి 5వ వార్డు ప్రజలకి ₹1 కూడా ఇదే కార్యక్రమము గత ప్రభుత్వంలో చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంటే దీనికి ఇంటికింత అని కలెక్షన్ చేసి మరి మీకు ఈ కార్యక్రమం చేయకుండానే డబ్బులు కొట్టేసేవాళ్ళు. ₹1 ఖర్చు లేకుండా ఇంత పెద్ద కార్యక్రమము, ఇంత మంచి పని మీకు జరిగిందంటే అది మీరు చూపించినటువంటి నిబద్ధతకు ప్రతిబింబంగా మీరు ఆలోచన చేయాలా. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చైతన్యంగా ఈ 5వ వార్డు ప్రజల్ని కూడా, యావత్తు ఓటర్లు కూడా తీసుకోగలిగితే, ప్రజలు ఆశించకుండా చేస్తే పాలకులు కూడా దానికి నిబద్ధతగా ఆశించకుండా పనిచేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. అధికారులు కూడా అదే రకంగా ఉంటారనడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉండాలి. అంతేకాకుండా అధికారులు కూడా, ఇందాక అక్క చెప్పిదామే, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మంచి అధికారులు, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండేవాళ్ళు. అంతే స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి తహసీల్దార్ కూడా, యువ తహసీల్దార్ కూడా వచ్చినాడు. కాబట్టే సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. మనము నాయకులను చేయాల్సిందల్లా ప్రజా సమస్యల మీద సరైనటువంటి రీతిలో స్పందిస్తూ వాళ్లకు చేయవలసినటువంటి న్యాయమైనటువంటి పరిష్కారం, సమస్యల పరిష్కారానికి పనిచేస్తే అధికారులు ఎప్పుడు తోడ్పాటు అందించేటువంటి పరిస్థితులు ఉంటాయనడానికి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి తేడా గమనిస్తే ప్రజలకు మంచి చేసేటువంటి సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అనేది అద్భుతంగా జరుగుతోందనడానికి కూడా ఈ కార్యక్రమము, ఈ పరిష్కారం ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
యథా రాజా తథా ప్రజ. పాలకులు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటే ప్రజలు కూడా అంతే నిబద్ధతతో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత కావచ్చు, ఆలోచన కావచ్చు, ప్రజల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ ఎప్పుడూ నిబద్ధతతో పనిచేయాలనే ఆలోచన విధానం కానీ మా అందరికీ మార్గదర్శకంగా ఉంది. కాబట్టి ఈరోజున మేమందరం కూడా మీకోసం పనిచేయగలుగుతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇంకా పక్కనే 206 మీరు వచ్చే దారిలో కలెక్టర్ సార్ కూడా చూసుండకపోవచ్చు, పోయేటప్పుడన్నా ఒకసారి చూపించండి. దాదాపు 100 కోట్ల విలువైనటువంటి ఆస్తి. గత ప్రభుత్వ హయాంలో పట్టాలు చేయించుకొని కొట్టేయబోతే అడ్డుకున్న పాపాన మా మీద రౌడీలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. పోలీసులతో దౌర్జన్యం చేయించే పని కూడా జరిగింది. అయినప్పటికీ ఆ రోజున నిలబడి కొట్లాడినాము, గొడవ పడినాము, అడ్డుకున్నాము. ఈ రోజున దాన్ని క్లీన్ చేసి ఫెన్ చేసి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పగలిగినటువంటి పరిస్థితులు వచ్చినాయంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఆస్తులు ఎంత మేర కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద కావచ్చు, పాలకుల మీద కావచ్చు, అంత్య స్థాయిలో రాజకీయంలో ఉన్నటువంటి నాయకుల మీద కావచ్చు ఉందో ఒకసారి అర్థం చేసుకోమంటాడు. ఇదే వేదిక మీద నుంచి కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. అది కాపాడుకున్నటువంటి ఆస్తి, ఈ ఊరి ఆస్తిది, ఈ ఊరి ప్రజల ఉమ్మడి ఆస్తి. అది దాన్ని రైతు బజారుకు అలాట్ చేయడం జరిగింది. దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. తొందరలోనే దానికి ఫెన్సింగ్ వేసి ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఆక్యుపై చేస్తున్నారు. ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయిందంటే మా నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నామో మేము కొంచెం ఎక్కువగా భూమి మాకున్నదానికంటే ఎక్కువ కొట్టేసి మేము చాలా బలమైనటువంటి వాళ్ళమనే ఆలోచనలోకి వచ్చేసినాం. ప్రజలకు కూడా ఒక ద్వంద్వ ప్రమాణం ఉంది. కాలువ కావాలా, మా ఇంటి ముందర కాలువ పోకూడదు. కరెంటు కావాలా, మా ఇంటి ముందర కరెంటు తీగలు పోకూడదు. ఈ రకమైన ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలా. మేము వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేదానికి మాకు అధికారం కానీ బలం కానీ ఉందనే ఆలోచన మేము కూడా వదులుకుంటేనే మంచి జరుగుతుందనేది ప్రజలకు కూడా తెలియజెప్తా ఉన్నారు. అందుకనే ఆ 206 అనేది ఈరోజు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. దాదాపు 100 కోట్ల పైన ఆస్తి, అది తక్కువ ఆస్తి అయితే కాదు. అది అటువంటి ఆస్తిని కాపాడమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. దాంట్లో రైతు బజార్ని కూడా పెద్ద ఎత్తున మీరు ప్రోత్సహిస్తేనే. ఒకటే ఒక వెజిటబుల్ మార్కెట్ ఉంది ఇక్కడ, అది కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలకు. ఏమ్మా మీకు ఆడవాళ్ళకి ఇబ్బందే లేదా? అది ఈ నుంచి అక్కడికి పోలా, ఆడ రోడ్లో కాలేజ్ సర్కిల్లో పోయేసి బండ్లు పెట్టుకున్నారు వాళ్ళు. బండ్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే పిల్లలకు వేరే రకమైన ఆలోచనలు వస్తున్నాయి. కాలేజీలకు పోయేకి, స్కూల్లో పోయే పిల్లలకి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తూ ఉన్నాం. అక్కడ వద్దు మీరు ఇక్కడ పెట్టుకోమని చెప్తే కూడా వ్యాపారాలు తగ్గుతున్నాయంటారు, కానీ అక్కడైతే ఖాళీ చేసే పరిస్థితి లేదు. కానీ మన పిల్లలు చెడిపోయేది మన పిల్లలే. స్కూల్ పరిసర ప్రాంతాల్లో కానీ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో కానీ అటువంటి వాతావరణం ఉండడం అనేది మంచిది కాదు అనే ఆలోచనతోనే మా ఆలోచన ఉంది. కానీ చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు ఏమాత్రం లేదు. కాబట్టి వెంటనే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ యంత్రాంగం స్పందిస్తూ రైతు బజార్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. అంతేకాదు మున్సిపాలిటీలో గత కొన్ని నెలలుగా అనేక రకమైన ఆరోపణలు వస్తూ ఉంటే స్పెషల్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నేనే లెటర్ పెట్టినా. జాయింట్ కలెక్టర్ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడే ఆర్డర్స్ నేనే తీసుకొచ్చినాను. ఎందుకంటే ఆరోపణలకు సమాధానం మన పనితీరు ఉండాలి. ఆయన ఇక్కడ ఉంటే మనకు డబల్ బోనాంజా. మున్సిపాలిటీనే కాదు, రెవెన్యూ సమస్యలు కూడా కొన్ని తీర్చుకోవచ్చు. ఇంకొక సమస్య, మాకు చెర్లోపల్లి రిజర్వాయర్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ ప్రాంతానికి, రైతాంగానికి కావచ్చు, తాగునీరుకు కావచ్చు. అక్కడ ఉన్నటువంటి రైతులు భూములు కోల్పోయిన తర్వాత వాళ్ళకు R&R రీహాబిలిటేషన్ కింద గట్ల మీద ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిమందికి అక్కడ ఇల్లు అట్లే వచ్చినారు, వాళ్ళకి R&R ప్యాకేజ్ కింద నామ్స్ అట్రాక్ట్ అవ్వదని చెప్పేసి ఆ ఇంటికి అయితే వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వలేదు, లేదా ఆల్టర్నేట్గా ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇళ్లలో అయితే నీళ్ళన్నీ ఊటొస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని గడిచిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలోనే అప్పట్లో ఫైల్ సర్క్యులేట్ చేయమన్నాం. అది ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత అది కొన్ని రోజులు 5 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో దాన్ని ఎక్కడ కూడా అడ్రస్ చేయలేదు. మళ్ళీ కలెక్టర్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపున, ప్రత్యేకించి ఆ ఎగువపల్లి దిగువపల్లి గ్రామ ప్రజల తరపున విన్నవించుకునేది ఏమంటే, దయచేసి వాళ్ళకు కూడా ఏదైతే మీరు మనసుతో ఆలోచన చేసి చట్టబద్ధంగా కాకుండా న్యాయబద్ధంగా ఏదైతే ఆలోచన చేసినారో అదే న్యాయబద్ధంగా వాళ్ళకు సహాయం చేయమని చెప్పేసి, వాళ్ళకు మంచి చేయమని చెప్పేసి, వాళ్ళకు పునరావాసం కల్పించవాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతూ, ఒక అద్భుతమైనటువంటి దాదాపు 270 కుటుంబాలు వాళ్ళ ఆస్తులు మార్చుకోవాలంటే వారసత్వం కింద మార్చుకోవాలన్నా మార్చుకోలేనటువంటి పరిస్థితులు.
అవసరానికి అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితులు, అవసరానికి అప్పు తెచ్చుకోవాలన్నా అప్పు పుట్టనటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినందుకు యావత్ రెవెన్యూ సిబ్బందికి, జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ రెవెన్యూ సిబ్బందికి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.